బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించారని మాజీ ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో పాప వినాశనం బోట్లు షికార్లు చేయించారు. మీ హయాంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిందన్నారు. 6 ప్రాణాలు కోల్పోయారు, 60 మంది గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలంటే మీకు అహం అడ్డొచ్చిందన్నారు. ఢిల్లీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్టలపై విజిలెన్స్ విచారణ జరగలేదా అంటూ ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు టీటీడీ చైర్మన్ నుంచి తెచ్చుకోవటం దైవ సేవ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. నాయుడు గారు చాలా మర్డర్లు చేసేటువంటి వాళ్ళు కూడా నాగభూషణం లాగా సినిమాలలో, పాత సినిమాలలో నాగభూషణం లాగా అత్యంత ఉదారమైనటువంటి ప్రజాసేవకుడులాగా, భక్తుడిలాగా మాట్లాడుతూనే ఉంటారు. మీరు కూడా అలాగే ఆ చక్రవారి సినిమాలో నాగభూషణం లాగా అది మీ భక్తి. మీరు టీటీడీ చైర్మన్ కావటం కోసమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దుమ్మెత్తి పోసినారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ పదవి ఇచ్చినారు. ఇచ్చిన వాళ్ళు మర్యాదగా ఉండకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మొదటి రోజే మీరు ఇంకా ప్రమాణం స్వీకరించక పూర్వమే జగన్మోహన్ రెడ్డి వాడండి అధికారంలోకి వచ్చేది, వాడు ఇంకా రాడు అని టీటీడీ చైర్మన్ మాట్లాడు.